సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వైసీపీ పాలనలో తమ నాయకుడిని ఎన్ని అవమానాలకు గురి చేశారో గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుందని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత భావోద్వేగానికి గురయ్యారు. ఆమె రాజమహేంద్రవరంలో పర్యటించారు. అక్కడ సెంట్రల్ జైల్లో వసతులను పరిశీలించారు. జైలు పరిసరాలను గమనించారు. ఈ సందర్భంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించడాన్ని అనిత గుర్తు చేసుకున్నారు. సెంట్రల్ జైల్ లోపల కలియదిరిగిన ఆమె స్నేహ బ్లాక్ చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. మాజీ సీఎం జగన్ సర్కార్ చంద్రబాబుపై కేసులు పెట్టి 52 రోజులు జైల్లో ఉంచిన విషయం తెలిసిందే. ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్లో ఉంచారు. స్నేహ బ్లాక్లో వసతులను చూసి అనిత చెలించిపోయారు. వైసీపీ కక్ష సాధింపు రోజులు గుర్తుకు వచ్చినట్లు అన్నారు. మా నాయకుడిని ఇక్కడే 52 రోజులు అకారణంగా జైల్లో పెట్టి వేధించారని ఆ రోజులు గుర్తుకు వచ్చి బాధగా అనిపిస్తోందన్నారు. వైసీపీ పాలనలో అక్రమ కేసులకు చంద్రబాబు కూడా బాధితుడిగా మారారు. అక్రమ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు పాతాళానికి పడిపోయాయి. వాళ్ల పాపాలు పండాయి. జననాయకుడిని బాధపెట్టిన వైసీపీని పాతాళంలోకి తొక్కి ప్రజలు బలమైన తీర్పునిచ్చారని హోంమంత్రి తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో వసతులను పరిశీలించాను. అధికారులను అడిగి సమస్యల గురించి తెలుసుకున్నాను. పోలీస్ సిబ్బంది తరహాలో జైలు సిబ్బందికి కూడా ఈఎల్స్ అడిగారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సెంట్రల్ జైల్లో డి అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ను కూడా ప్రభుత్వానికి విన్నవిస్తానన్నారు హోంమంత్రి. రానున్న రోజుల్లో సెంట్రల్ జైల్లో సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని వంగలపూడి అనిత పేర్కొన్నారు. నేను లోపలికి వెళ్ళేసరికి వన్ ఆఫ్ ద మూమెంట్ లో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యా. ఎక్కడ వెళ్ళి అయ్యానంటే స్నేహ బ్లాక్. అది కూడా ఒకసారిగా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. స్నేహ బ్లాక్ దగ్గరికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి చూసాము. ఆ ఫెసిలిటీస్ అన్ని అక్కడ అన్నీ చూసాం. కాకపోతే 53 రోజులు మా నాయకుడు ఏ నేరము చేయకుండా 53 రోజులు ఆ స్నేహ బ్లాక్లో ఉండడం అన్నది నిజంగా ఆ సిచ్యువేషన్ చూసేసరికి నిజంగా మేమందరం కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ అదే అంటారు కదా, రోజులు అన్నీ ఒకలా ఉండవు. ఈరోజు అదే బ్లాక్కి మేము కూడా విజిటర్స్ కింద వెళ్ళాం. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. వాసు గారిని కూడా తీసుకెళ్ళి ఏ బ్లాక్లో పెట్టారు? మమ్మల్ని స్నేహ బ్లాక్ రూమ్ నెంబర్ 11లో పెట్టారు. ఆయన చూసుకున్నారనమాట, ఈ బ్లాక్లో నేను ఉన్నాను, నన్ను పెట్టారు ఈ బ్లాక్లో కూడా నన్ను. అంటే ఓవరాల్గా అయిపోయిందంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే. సో ఈరోజు అదే జైలు దగ్గరికి విజిటర్గా మేము అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళ పరిస్థితులు చూసుకొని వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఒకటే చెప్తాను, రాజకీయాల తర్వాత ఉన్నైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఏ రోజు కూడా తప్పు చేయని వాడు అన్నది వాడు ఎవరు కూడా అందులోకి వెళ్ళే పరిస్థితి రాకూడదు. అదే మేము అందరం కూడా కోరుకుంటున్నాం. నిజంగా 53 రోజులు అలాంటి బ్లాక్లో ఆయన ఉన్నారంటేనే అదే ఎమోషనల్ అయ్యామండి. ఎందుకంటే అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఒక విజన్ ఉన్న నాయకుడు, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడు, అటువంటి నాయకుడిని ఏ తప్పు చేయకుండా అబాండాలేసి 53 రోజులు ఆయన్ని ఇంతకు చెప్పాలంటే ఒక మానసికంగా కృంగదీసేటట్టుగా వాళ్ళు ప్రవర్తించిన తీరు నిజంగా ఏదంటారు కదా, వస్తుంది మాకు ఒక రోజు వస్తుంది.